శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం సమంత రాజ్‌నేటమూరు వీళ్ళిద్దరూ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి డేటింగ్‌లో ఉన్నట్టు రకరకాల వార్తలు రావటం, వీటిపైన మనం ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఈరోజు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సమంత కూడా అఫీషియల్‌గా ప్రకటించింది అని చెప్పేసేసి న్యూస్ చూస్తున్నాము. వీళ్ళిద్దరిది ఇలా పక్కన పెడితే రాజ్ నిడుమూరి భార్య ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మార్నింగ్ కూడా ఒక పోస్ట్ పెట్టడం, బరితెగించిన వారు ఎంతకైనా బరితెగిస్తారు అని మరొక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదంతా ఎలా చూడాలి? ఇప్పుడు నిన్నటి వరకు రాజ్ నిడుమూరు సమంత గురించి మాట్లాడుకున్నది ఒక ఎత్తు, ఈరోజు మాట్లాడుకునేది ఒక ఎత్తు. ఈరోజు వాళ్ళిద్దరికి పెళ్ళయింది. అయితే అంతకుముందు మనం మాట్లాడుకున్న ప్రతిసారి కొంచెం జాగ్రత్తగా మాట్లాడింది ఎక్కడ అంటే, వాళ్ళ మధ్యలో ఏదో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి భార్యాభర్త మధ్యలో. అది అవ్వకుండా సమంత ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనం మాట్లాడుకున్నాం. రాజ్ నిడుమూరు చేయడము కరెక్ట్ కాదు. వాళ్ళకి పెళ్ళయిందని తెలిసినప్పుడు, ఇప్పుడు ఒక అతనికి పెళ్ళయింది అని తెలియకముందు ఒక విడాకులైన అమ్మాయి కానీ విడాకులు కాని అమ్మాయి కానీ అవివాహిత కానీ వివాహిత కానీ అప్రోచ్ అవ్వడము అనేది అది ఒక రకంగా తప్పు కింద, అంటే చట్టరీత్యా నేను నైతికత ధర్మము న్యాయం ఇవి మాట్లాడట్లా, చట్టరీత్యా కరెక్ట్ కాదు. కాబట్టి మనం సమంతను కూడా ఒకంత ఎందుకు సమంత ఇలా చేస్తోంది అని చెప్పి, ఎవరు చేసినా తప్పే, సమంత చేసినా తప్పే. సమంత ఏమి రేర్ ఎక్సెప్షనల్ ఏం కాదు. అయితే ఈ వీటన్నిటికి కట్టం తీసేసినట్లు ఈరోజు వాళ్ళ పెళ్ళైన అఫీషియల్ ఫొటోస్ కూడా బయటకు వచ్చేసేసినాయి. వచ్చినప్పుడు అసలు ఎందుకు వీళ్ళ పెళ్ళి లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే, నిజంగానే వాళ్ళిద్దరికి విడాకులు అవ్వలేదు కావచ్చు, వాళ్ళిద్దరికీ కాస్త మనస్పర్ధలు ఉన్నాయి, ఆ గ్యాప్లో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లోకి వచ్చారు కావచ్చు అని చెప్పి అనుకున్న మాట వాస్తవం. కానీ ఈరోజు తెలుస్తుంది ఏంటి అంటే, వీళ్ళకి 22లోనే విడాకులు అయినాయి ఎవరికి, వాళ్ళిద్దరికి. అయితే వీళ్ళు మరి 22 నుంచి విడాకులు అవుతున్నప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి అసలు రాజ్ నిడుమూరు తోటి ఈవిడ రిలేషన్షిప్లోకి వెళ్ళిందే, అంటే వీళ్ళకి విడాకులు అవ్వడానికి ముందు అతనితోటి రిలేషన్షిప్లోకి వెళ్ళిందా అనుకుంటే, సమంతకి నాగ చైతన్యకి విడాకులైన సందర్భంలో అసలు రాజ్ నిడుమూరు సీన్లో లేడు, ఎవరు మాట్లాడుకోలే అసలు. అంటే మన సినిమా ఫీల్డ్లో అంటే ఆ అంటారు, ఆ అంటే ఏదో అంటారే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుంటుంది మన వ్యవహారం అంతా. అలాంటిది అతని పేరు రాలేదు అంటే అప్పటికి వాళ్ళిద్దరికి రిలేషన్లో లేరు వాళ్ళిద్దరూ, ఇది వాస్తవం. అయితే అప్పుడు ఇంకెవరి పేరులో వచ్చినాయి. సరే, అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్కి ఇప్పుడు వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నట్లుగా కనిపిస్తే, మరి పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి అక్కడ విడాకులు అవ్వలేదేమో, ఆ నెగోషియేషన్స్ జరుగుతున్నాయేమో అని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు హఠాత్తుగా పెళ్లి చేసుకున్నారు. మనకున్న సోర్స్ ప్రకారం 22లోనే వాళ్ళకి విడాకులు అయినాయి అని. అంటే ఈ విషయంలో రాజ్ నిడుమూరుది కానీ సమంతాని కానీ మనం తప్పు పట్టడానికి వీలే లేదు. సరే, వీరిద్దరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనుకుందాం. ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళి పక్కనే విడాకులు అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి ఎంతోమంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ విడాకులు తీసుకునే విషయంలో ఎవరి తప్పు అంటే, సాక్షాత్తు ఎవరికి వాళ్ళు రెండో వాళ్ళ మీద నెట్టేస్తారు తప్పితే, నాదేనండి తప్పు, అందుకే ఈ విడాకులు అయినాయండి అని ఏ ఒక్కరూ చెప్పగా నేను వినలా. ఎక్కడో కొంతమంది నేను కొంచెం పద్ధతిలో మార్చుకుని ఉంటే బాగుండేది, పాపం అమ్మాయి అని మాట్లాడే అబ్బాయిలు కానీ, అమ్మాయిల మట్టుకు ఈ రాగద్వేషాలకి మట్టుకు, అంటే ఏదైనా ఒక భావావేశంలోకి వెళ్ళారంటే వాళ్ళు అంత తొందరగా బయటికి రాలేరు. భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆ అమ్మాయిలకి. ఇది మనం చెప్పక తప్పదు. విడాకులను కూడా ఈజీగా తీసుకోరు ఆడపిల్లలు, మగపిల్లలు తీసుకున్నంత ఈజీగా ఆడపిల్లలు తీసుకోరు.
ఈ ఈ ఈ సందర్భంగా ఆ అమ్మాయి పెట్టిన పోస్టులు, ఇంతకుముందు కూడా చాలా పోస్టులు పెట్టింది. ఆ పోస్టులు పెట్టినప్పుడు ఏమనుకున్నాము, విడాకులు అవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి పోస్టులు పెడుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా పోస్ట్ పెట్టింది అన్నప్పుడు ఇప్పుడు ఇక ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి. అసలు విడాకులు వాళ్ళు ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఏం తక్కువ సంబంధం కాదు, 10 సంవత్సరాల వివాహ బంధం. వాళ్ళకు ఒక పాప కానీ బాబు కానీ ఉన్నారు కూడా. అయితే ఆ బంధంలో నుంచి రాజ్ నెడుమూరు ఎందుకు బయటకు వచ్చాడు అనేది గనక మనం గమనిస్తే, ఇప్పుడు ఈమె ప్రవర్తన శైలిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే, ఈమె పెడుతున్న పోస్టుల ప్రకారంగా ఆ భార్య, ఆమె ఎవరో నాకు తెలీదు, కానీ ఆమె వ్యవహార శైలి కాస్త ఇబ్బందికరమైన వ్యవహార శైలి. ఆ వ్యవహార శైలి, ఆ ఆలోచన విధానము, ఆ భావోద్వేగాల వ్యవహారము చూస్తే గనక బహుశా వాళ్ళిద్దరి వివాహం విచ్ఛిన్నం కావటానికి కొంత ఆమె వ్యవహార శైలి కూడా కారణమని చెప్పుకోక తప్పదు మనకి. ఎందుకంటే ఒకప్పుడు విడాకులు అనగానే అబ్బాయినే దుమ్మెత్తిపోసే రోజులు ఉండేవి చాలా పాత రోజుల్లో. ఎందుకంటే స్త్రీలు ఏమైనా సరే ప్రత్యక్ష దైవం అన్నట్లు రోజు అదేంటి ఏదో అంటారు చూడండి, కాళ్ళు గడిగి నీళ్లు పోసుకునే రోజుల్లో ఆడవాళ్ళు సాహసించేవాళ్ళు కాదు, నాకు విడాకులు కావాలి అని అడిగేవాళ్ళు కాదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు అడిగేవాళ్ళు కానీ సర్దుకుపోతూ ఉండేవాళ్ళు. అలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. అప్పుడు అలాంటప్పుడు గనక విడాకులు తీసుకుంటే అవి అసలు విడాకులే చాలా తక్కువ ఉండేవి. జరిగే విడాకులకు కూడా మగవాళ్లే కారణం అన్నట్లుగా ఉండేవి వ్యవహారాలు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఈ మారిన కాలమాన పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా కేవలం మగవాళ్లే కారణం అని అనుకోవటానికి వీల్లేకోకుండా 2 చేతులు 2 కలిస్తేనే కదా చప్పట్లు మోగేది అనే దానికి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో 2 చేతులు కూడా కలవక్కర్లా చప్పట్లు మోగటానికి, ఒక చెయ్యి కూడా చాలు చప్పట్లు మోగటానికి. ఏంటి అంటే ఒక చెయ్యేమో మనము, రెండో చెయ్యేమో సోషల్ మీడియా, ఈ 2 కలిపి మోగుతున్నాయి. అర్థమైంది కదా. ఇప్పుడు ఆమె వేరే రాష్ట్రంలో ఉంది, ఆమె అక్కడ మాట్లాడింది అనుకోండి, అసలు ఇక్కడ దాకా వచ్చే అవకాశం లేదు. కానీ మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఏంటి, రెండో చెయ్యి, సోషల్ మీడియా అనే రెండో చెయ్యి ఇక్కడ దాకా మన దాకా తీసుకొచ్చింది. ఇవన్నీ చూస్తే మనకి అర్థమైంది ఏంటి అంటే, విడాకులు అయినప్పటికీ కూడా వీళ్ళు పెళ్లి చేసుకోవటానికి ఎందుకు 2 సంవత్సరాలు టైం తీసుకున్నారు వీళ్ళు అనేది గనక మనం ఆలోచిస్తే గనక, సమంత కానీ రాజ్ నెడుమూరు కానీ వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, ఈ పెళ్ళి కూడా ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే గనక అసలు మన ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుందా ఉండదా అని వీళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేశారనేది అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళు పెళ్లి చేసుకోలేదు అనేది మనకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇది నిజంగా వీళ్ళిద్దరూ బాగానే, అంటే ఇదే ఎక్సర్సైజ్ నాగ చైతన్యతో కూడా చేసింది సమంత, కానీ అది ఫెయిల్ అయింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ మధ్యలో తిరుపతి సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వెళ్ళింది, సమంత వెళ్ళింది, ఇవన్నీ అన్నప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే, ఎందుకు వీళ్ళు మండే మంటలో కాస్త పెట్రోల్ పోస్తున్నారు, ఏమో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోలేదేమో, వాళ్ళు సరయ్యే వాళ్ళేమో కదా, మధ్యలో సమంత వెళ్ళిందేమో అనే ఉద్దేశం ఉండింది కదా. అదేమీ లేకుండా అటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ సమంత విషయంలో 100కి 100 పాళ్ళు తనకి ఒక జీవితంలో న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో అది వేరే విషయం, కానీ ఈ జీవితంలో మటుకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, చాలా సంతోషంగా ఉండాలి అని. ఎందుకంటే సమంత ఒక రేర్ పీస్, ఏ మాటకు ఆ మాట. అంటే తను వచ్చిన ప్రస్థానం కావచ్చు, తను నిర్మించుకున్న కెరీర్ కావచ్చు, డబ్బులు వచ్చిన తర్వాత తను చేసిన పనులు కావచ్చు, తన వే ఆఫ్ లైఫ్ కావచ్చు, ఏదైనా కానీ
కాస్త సోషల్ మీడియాలో అతనిపించినప్పటికీ కూడా ఒక రకంగా ఈ సోషల్ మీడియానే తనను ఎక్కడికో తీసుకెళ్ళింది. మళ్ళీ అదే సోషల్ మీడియా తనని కింద పడేసింది. ఉత్థాన పతనాలు మొత్తం సోషల్ మీడియా చుట్టూనే జరిగినాయి. ఇక ఇవాళ ఎవరికైనా అదే జరుగుతుంది. కానీ ఏదైనా చాలా క్యూట్గా సమంత, నిజంగా ఇద్దరు వయసు కూడా తేడా ఉంది వాళ్ళిద్దరికి, అయినా కానీ జంట చాలా బాగున్నారు. ఇవాళ పిక్స్ మట్టుకు ఇన్నాళ్ళు చూసిన పిక్స్కి ఈవేళ చూసిన పిక్కి, పైగా వాళ్ళకి విడాకులు అయినాయి అని తెలిసిన తర్వాత మనకి చాలా సంతోషంగా అనిపించింది, కొస్త కన్నుల పండుగ అనిపించింది. ఇది చాలా మంచి అకేషన్ అవ్వాలి, తనకి భవిష్యత్తు చాలా బాగుండాలి. ఎందుకంటే తను చాలా సామాజిక కార్యక్రమాలు చేయగలదు, ఆ మనసు ఉంది తన దగ్గర. తను ఏమంటది అంటే, చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను, నాకు తెలుసు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి డబ్బుకున్న విలువ ఏంటో, డబ్బుని ఎలా వాడుకోవాలో, డబ్బు ఒక జీవితంలో డబ్బు ఎంత అవసరమో ఇదంతా నాకు తెలుసు. నేనేమి గోల్డెన్ స్పూన్తో పుట్టిన దాన్ని కాదు. అందుకే నేను సాధ్యమైనంత వరకు డబ్బుతో చేయగలిగింది ఏదన్నా ఉంటే గనక, ఎవరికన్నా జీవితాల్లో మెరుగుపడాల్సింది ఉంటే గనక నేను ఆ డబ్బు ఇవ్వటానికి సిద్ధము అని చెప్పి తను ఒక ఫౌండేషన్ కూడా పెట్టి, ప్రత్యూష ఫౌండేషన్ అని పెట్టి తను చాలా చేసింది. అందుకని ఏంటంటే ఇంకా ముందు కూడా తన జీవితంలో సంతోషంగా ఉందనుకోండి, ఇట్లాంటివి తన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే ఇట్లాంటి వాళ్ళకి మనం ది బెస్ట్ విషెస్ చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీకు 22లో విడాకులు అయినప్పటికీ కూడా నువ్వు రాజ్ నిడుమోరుని వెంటాడటము వేటాడటము అనేది ఆ భార్య, ఆ మాజీ భార్య చెయ్యాల్సింది కాదు. ఇది చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే గనక అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఇద్దరు కలిసి ఉందాం అనుకున్నారు, పెళ్లి చేసుకునే రోజే ఎవరు విడిపోతాం అనుకోరు, కలిసి ఉందామనే పెళ్లి చేసుకుంటారు. తర్వాత పరిస్థితులను బట్టి విడిపోయే అవసరం వచ్చినప్పుడు విడిపోయి స్నేహితులుగా ఉండటం నేర్చుకోండి. ఇలా లేకపోతే ఏమవుతుంది అంటే మీ జీవితము ప్రశాంతంగా ఉండదు. ఇంక ఇప్పుడు వాళ్ళని ఏదో ఈ కామెంట్స్ వాళ్ళని ఏదో చేస్తాయి అనుకోవటానికి వీల్లేదు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చెయ్యవు, కానీ మీరు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు జీవితము ముందుకెళ్ళాలి, పైగా మీకు ఎంత భావోద్వేగాల పైన అదుపుండి మీరు సంయమనంతో ఉంటారో, మీకున్న బాబునో పాపనో పెంచడం కావచ్చు. ఈ విషయంలో మళ్ళీ రాజ్ నిడుమోరు ఒక తండ్రిగా అతనికి కూడా బాధ్యత ఉంటుంది. ఎంత విడాకులు తీసుకున్నా, విడాకులు భార్యాభర్తలకు అవుతాయి కానీ పిల్లలకి తల్లిదండ్రులకి కావు. అలాంటప్పుడు నువ్వు చాలా మంచి ఉద్దేశంతో ఉండాలి. సింగిల్ పేరెంట్గా పెంచేటప్పుడు అట్లాగే ఇంకొక బంధంలో ఉన్న భర్తకి ఈ పిల్లలకి మధ్యలో అఘాతం వచ్చేలాగా చేయకూడదు. ఇదంతా చేయాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ.